హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కలిసింది. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కలిసింది. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. సమ్మర్ హాలిడేస్కి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి మా తోడుకోళ్ళు, మా మరిది గారు కూడా వచ్చారు. వాళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళాలని మొక్కుకున్నారనమాట. సో అక్కడికి రమ్మని మాకు చెప్పారు. దాని గురించి మేము ఏలూరు నుంచి వెళ్ళాము. ఇతను వచ్చేసి మా తోడుకోళ్ళు, తన పేరు రజియా. మేమైతే ఫేమస్ టెంపుల్ అండి, వల్లూరం తల్లి అనేసి అమ్మవారు అనమాట. ఆ ఊరు వచ్చేసి ఒంగోలు దగ్గర వల్లూరు. అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మా అత్తమ్మ అయితే పెరుగన్నం తింటున్నారని, మాకు టిఫిన్ తినరు, మా నాన్నమ్మ పెరుగన్నమే తింటారు అనేసి చెప్తుంది. అందరం చక్కగా రెడీ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. తిని వచ్చేసి మా మామయ్య గారు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అండి ఇది. ఇంతవరకు ఎప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో పోస్ట్ చేయలేదు కదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. మీ అందరికీ ఒకసారి చూద్దామనేసి నేను ఈ ప్రోగ్రామ్ని వీడియో తీశాను అనమాట. జస్ట్ చిన్న ట్రిప్ మా ఫ్యామిలీ వరకు వెళ్ళొచ్చాము. ఒక ఆటో మాట్లాడుకున్నాంలేండి, ఆటోలో వెళ్ళేసి వచ్చేసాం అనమాట. ఎండ కదండి బాగా. చూడండి మా పిల్లలు పిడుగులు ఎక్కారు. అక్కడ తను వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా ఆ పాప, తన పేరు రేష్మ అనమాట. మా తోడుకోళ్ళు రజియా వాళ్ళ సిస్టరు, ఓన్ సిస్టరు. బాలాజీ గారు కూడా రెడీ అయ్యారు. ఇవ్వండి, తనేమో బైక్ మీద వచ్చారు, మేమేమో ఆటోలో వెళ్ళాము. రహీము మా ఆయన బైక్ మీద వచ్చారు. ఇప్పుడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనమాట. మా అత్తమ్మ ఒక ఫోటో తీయమన్నారు, మా మామయ్యని మా అత్తమ్మని. ఇంకా ఫోటో తీస్తుంటే అక్కడ చిన్న కామెడీ. ఇంకా గుళ్ళోకి వెళ్ళి పొంగల్ పెట్టేశారు. పొంగల్ పెట్టాక ఆ పొంగల్ గుండ ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ప్రిపరేషన్స్ అనమాట. ఇంకా పొంగల్ కొండ తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అందరికీ పంచి మేము కూడా ప్రసాదం తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇంకా చూడాలి, అవి లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడ మొత్తం పొంగలి మనం ఓపెన్ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ షెడ్ లాగా ఉందండి, ఆ షెడ్లో పొయ్యిలు పెట్టేసి ఉన్నారు. లోపలికి వెళ్ళిపోయి కట్టెలు పక్కన అమ్ముతున్నారు. అదిగోండి రేష్మ కూడా వీడియో క్యాప్చర్ చేస్తుంది అనమాట. వీడియో తీయొద్దు అంటుంది, ఇంతకీ హాయ్ చెప్తుంది అనుకుంటున్నారు. వీడియో తీయొద్దు అంటుంది. ఇంకా మా చెల్లి అయితే పొంగల్ పెట్టేసింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి మేము అందరం బయలుదేరుతున్నాము. అందరూ కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందండి. మామూలుగా చూస్తే చాలామంది ఉంటారనమాట. సాటర్డే మేము వెళ్ళింది సండే అనమాట. తక్కువ మందే ఉన్నారు. ఫ్రైడే, సండే అండ్ ట్యూస్డే, ఆదివారము, మంగళవారము, శుక్రవారము క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కానీ మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ తక్కువే ఉంది. హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాము. నైవేద్యం సమర్పించడమే కొంచెం లేట్ అయిందండి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత గుడి లోపలికి వెళ్ళిపోతాము. గుడి లోపలికి వెళ్ళిపోయాక ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం అందరికీ పంచిపెట్టడం అనమాట. ఇదిగోండి రహీము రజా ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. ఆ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. కోరుకున్న కోరికలు ఎట్టే తీర్చేస్తారు అమ్మవారు. ఫేమస్ టెంపుల్ అనమాట. మీరు కనుక ఒంగోలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కనుక అయితే తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలాగే తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి. ఇంకా ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యాక గుళ్ళోకి ఎంటర్ అవుతాము. ఇంతకీ మా పిల్లలు అయితే ఈ ఎండకు మావయ్య దగ్గర ఉన్నారు. హనీఫ్ ఏమో మాతో పాటు ప్రదక్షిణలు చేశాడు, కానీ సమీద్ మాత్రం మావయ్య గారి దగ్గర ఉన్నారు. మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు సమీద్ని తీసుకెళ్ళాము. ఇంతకీ ఈ మొక్కు దేని గురించి అంటే, సమీద్కి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాడ్ ఇన్సిడెంట్. పాపం వాడు యాక్సిడెంటల్గా పడిపోయాడు. మంచం మీద నుంచి పడిపోయి వాడి టీత్ పళ్ళు గుచ్చుకొని నాలుక కట్ అయిందండి మధ్యలోకి. అసలు చాలా సీరియస్ అయిపోయింది. బ్లడ్ ఫ్లో ఆగలేదన్నమాట, బ్లీడింగ్ అయిపోయింది బాగా. అప్పుడు ఇంకా నాలుకకి కుట్లు పడినాయి అన్నమాట. అలాగా జరిగినప్పుడు రజా రహీము మొక్కుకున్నారనమాట. ఆ మొక్కు తీర్చుకోవడానికే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ప్రదక్షిణలు చేసిన తర్వాత వీళ్ళు ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు. మేమైతే రిమైనింగ్ మొత్తం ఇలాగ ఫ్రీ దర్శనం ఉందన్నమాట. ఫ్రీగా ఇలాగ వెళ్ళేసి అలాగ బయటకు వచ్చేసేయటమే దర్శనం చేసుకొని. చాలా ఖాళీగానే ఉండింది. బట్ నైవేద్యం అమ్మవారికి సమర్పించడానికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది. నైవేద్యం సమర్పించడము ప్లస్ అష్టోత్తరం చేయించుకున్నారనమాట. అష్టోత్తర పూజ రజియా వాళ్ళు.
సో ఒక 40 మినిట్స్, ఒక 30 మినిట్స్ అలాగా టైం పట్టింది. వాళ్ళు అది కూడా లైన్లో ఉన్నారనమాట. మేము ఇంకా దర్శనం చేసుకొని ఆ పక్కన కూర్చున్నాము. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. హ్యాపీ ఇన్సిడెంట్ ఏదండి. మేము ఆ గుడికి వెళ్ళాం కదా, ఫార్చునేట్గా నా టెంపుల్ మా ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్, తను నాకు ఎదురైందనమాట. మేమిద్దరం మీట్ అయ్యాము. ఇద్దరం ఒకరినొకరు చూసుకొని అసలు చేంజ్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మేము పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతోటి ఒకరినొకరు చూసుకొని చాలా కొత్తగా అనిపించింది అనమాట. తన పేరు మాధవి. హ్యాపీగా ఫీల్ అయ్యాము. తను నేను కొంతసేపు మాట్లాడుకున్నాను. ఇంకా తనైతే చెన్నైలో ఉంటుందంట. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ చెన్నైలో ఉంటారంట. కార్ కొనుక్కొని అదే వాహన పూజ చేయించుకోవడానికి వచ్చారంట. వాళ్ళది వాహన పూజ త్వరగానే అయిపోయింది, వెళ్ళిపోయారు. మేమైతే ఉన్నాం. ఇదిగోండి ఆకలేస్తుందంట గోపికి. ఇంక మేము రహీం వాళ్ళు వచ్చేలోపు పులిహోర ప్రసాదం తీసుకొచ్చాము. పులిహోర ప్రసాదం మావయ్య తెప్పించారు. మేము అందరం పులిహోర తీసుకొని తలా ఓ ప్యాకెట్ పని చేసుకొని తినేస్తున్నాము. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. టెంపుల్లో పులిహోర టేస్టే వేరండి. ఇంట్లో ఏమి వేసి చేసినా కూడా, ఏ ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేసినా పులిహోర టెంపుల్లో టేస్ట్ అయితే రాదు. చాలా బాగుంటుంది కదండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాఫీ చూడండి, చెమటలు కారిపోతున్నాయి. ఫుల్ ఎండండి ఆ రోజు, సమ్మర్లో కదా, ఫుల్ ఎండలు, అసలు ఉడికిపోయిందిలేండి ఒళ్ళు. ఇంకా ప్రసాదం తింటూ ఉన్నాము పులిహోర. ఇంకా రహీం వాళ్ళు కూడా వచ్చేసారు. అదిగోండి రేష్మా వాళ్ళు ప్రసాదం తింటుంది. నేను బాలాజీ మేమందరం తినేసాం అనమాట వాళ్ళు వచ్చేలోపు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పొంగల్ కూడా మేమందరం తీసుకొని తెలిసిన వాళ్ళకి, అక్కడ పక్కన ఉన్న వాళ్ళకి పంచిపెట్టి ఇంక మేము రిటర్న్ అయిపోయామన్నమాట. వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి సరిపోయింది. నేనేమో ఆ టెంపుల్ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. తిరగటమే పని అండి. అక్కడికి వెళ్తానే కానీ ఎక్కడ ఒక ఊరిలో ఉన్నట్లు ఉండదు, రెస్ట్ తీసుకున్నట్లు ఉండదు. చెట్టుకి మల్లెపూలు వచ్చినాయి. ఆ నెక్స్ట్ డే మా చిన్నుకి పూల జడ వేయాలని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. ఈ పనులే సరిపోయినాయండి ఊరు వెళ్ళిన దగ్గర నుంచి. ఇంకా బయటకి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చేతికి అచ్చులేస్తారు కదా గోరింటాకు, వఫీ అది వేయించుకుంటానని గొడవ చేసింది. ఒక హ్యాండ్కి ఫుల్గా వేస్తే 20 రూపీస్ అంట. వఫీకి అయితే వేయించాను. ఇది స్మెల్ భలే ఉంటుందండి. చిన్నప్పుడు మేము కూడా వేయించుకున్నాము. అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట నాకు ఇలా చూస్తే. ఎందుకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను.